కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కగార్ గురించి బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు కంగారెందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపలేదంటున్నారు రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీ అంటది నక్సలైట్లతో చర్చలు జరపమంటది. టీఆర్ఎస్ పార్టీ అంటది నక్సలైట్లతో చర్చలు జరపండి, కగారుని ఆపేయండి అంటది. న్యూ డెమోక్రసీ పార్టీలు నేను ఆర్టీసీ చౌరస్తాల నుంచి ఒక ర్యాలీ తీస్తారు, కగారుని ఆపాలే, నక్సలైట్లతో చర్చలు జరపాలి. ఈ మూడు పార్టీలు నక్సలైట్ల దిక్కే కనబడుతున్నాయి తప్ప పహల్గాం గురించి మాట్లాడేందుకు మనసు ఒప్పదు. ఏదో ఒక నిమిషం మౌనం పాటించడం తప్ప. ఒకవేళ నక్సలైట్లతో చర్చలు జరపడమే టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం అయితే అన్న ఒక ప్రశ్న, సూటి ప్రశ్న చంద్రశేఖరరావు గారికి, ఆయన వంది మాగదులందరికీ, 10 ఏళ్ళ మీ పాలనలో ఎన్కౌంటర్లు ఎట్లా జరిగినాయి? మీరెందుకు చర్చలు జరిపేందుకు ఆ రోజు చొరవ తీసుకోలేదు? జూన్ 2, 2014 నుంచి డిసెంబర్ 3, 2023 నువ్వు దిగిపోయేదాకా ఒక్కరోజైనా నక్సలైట్ల పట్ల నువ్వు సానుభూతితో మాట్లాడినావా? వరంగల్లో ఆడపిల్లల్ని ఎన్కౌంటర్ చేస్తే శరీరంలో ఎన్ని బుల్లెట్లు దించే ఎన్కౌంటర్లు జరిగినాయి? ఇట్లాంటివి అన్నీ చేసి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు నక్సలైట్లతో చర్చల కోసం మాట్లాడని చంద్రశేఖరరావు గారు ఇలా రేపు తిరిగి అధికారంలోకి రావడానికి మళ్ళీ నక్సలైట్ల ఎజెండానే మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్ వీళ్ళందరూ నక్సలైట్లను కాపాడుతందుకు మాట్లాడుతూ ఉన్నారు. ఏం కోరుకుంటున్నారు మీరు? మీ నాయకుల్ని చంపారు, మీరు ఎన్కౌంటర్లు చేసిండ్రు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏం జరగలేదు కదా.